తెలంగాణలో మంత్రి విస్తరణ జరుగుతుందని చెప్పొచ్చు. హైకమాండ్ ఏదైతే తొలి నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో మరో 5 మందికి క్యాబినెట్ లో అవకాశం కల్పించినట్టు తెలుస్తుంది. ఇదే అంశంపైన ఏదైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న రాజు వర్గానికి చెందిన తొలి ఎమ్మెల్యే ఎవరైతే వాకిటి శ్రీహరి కూడా అవకాశం కల్పించే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశంపైన కొంతమంది బీసీ నాయకులను వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లా చూస్తారు? ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మంత్రి విస్తరణ కూడా కొనసాగుతుంది. హైకమాండ్ కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రానున్న రోజుల్లో కూడా మరో ఈ 5 మంది క్యాబినెట్ లో కూడా మంత్రి విస్తరణ కూడా అవకాశం కల్పించింది. ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీసీ వర్గానికి చెందిన బీసీ డి ముదిరాజు వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఉన్నారు. ఇందులో అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నంటాం మంత్రి ఖచ్చితంగా ఇవ్వాలండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎలక్షన్లో మాకు నారాయణపేటలో సభాముఖంగా మాకు హామీ ఇచ్చిండ్రు. వాకిటి శ్రీహరి గారికి మంత్రివర్గం చేస్తానని మాట ఇచ్చిండ్రు. ఆ మాట నిలబెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడు జరిగే మంత్రివర్గంలో బీసీలకు ఎక్కువ మందికి మంత్రులు కేటాయించాలి. కాంగ్రెస్ పార్టీ ఇలా గెలిచిందంటే ఓన్లీ బీసీలు, ముఖ్యంగా బీసీలు గంపగుత్తగా కాంగ్రెస్ వైపు ఉన్నందుకే కాంగ్రెస్ గెలిచింది. అందులో ప్రత్యేకించి ముదిరాలు తెలంగాణ మొత్తంలోనే దాదాపు 89 లక్షల మంది ఉన్న ముదిరాలు ఒకటే గంపగుత్తగా బీసీ డి నుండి ఏకు మారుస్తామని రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేడలో పెట్టినందుకు కొరకు, అలాగే బీసీలకు 40% రిజర్వేషన్ చేస్తామన్నందుకు కొరకు అందరం కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు మంత్రివర్గం ఇప్పటికే చాలా లేట్ అయింది. దాదాపు 1.5 year అయిపోయింది ఇప్పటికి కూడా. కాబట్టి రేపు ప్రకటించే దాంట్లో వాకిటి శ్రీహరి గారికి మంత్రి పదవి కనీసాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా అయితే మొదటికెళ్ళి కూడా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే కూడా మంత్రివర్గంలో కూడా మరొకరికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి మక్తల్ కాన్స్టిట్యున్సీ వాకిటి శ్రీహరికి కల్పిస్తున్నట్టు కూడా స్వయంగానే సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఎంపీ ప్రచారంలో కూడా తెలియజేస్తారు ఖచ్చితంగా బీసీ బిడ్డకు మంత్రి పదవి ఇస్తామని. కానీ ఇప్పటి వరకు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ మాటలనే వినిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు మంత్రి విస్తరణలో చోటు దక్కలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈసారైనా అవకాశం కల్పిస్తుంది అనుకుంటారా? ఖచ్చితంగా కల్పిస్తారని ఆశిస్తున్నాము. కొంతమంది అగ్రవర్ణ లీడర్లు కూడా ఇవ్వద్దని టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కొంతమంది కూడా తర్వాత కాంగ్రెస్ లో కలిసిన ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత వీళ్ళు కూడా ప్రజలు తెచ్చుకోవడం జరిగింది. వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వద్దని. అవన్నీ ఏం లేదు. మా జనాభా ప్రకారం మేమెంతో మాకంతా. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జరిగే మంత్రివర్గ విస్తరణలో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తున్నారని మేము ఆశాభావం ఇస్తున్నాము. ఖచ్చితంగా రేపు అనౌన్స్ అవుతాయని అనుకుంటున్నామండి. అది అలాగే ఇంకొకటి, ఈ బీసీ డి నుండి ఏ చేస్తామని చెప్పారు కదా, అది కూడా చాలా రోజులు పెండింగ్ అయింది. దానికి త్వరితగతిన బీసీ నుండి ఏ చేయాలి, అదేవిధంగా 40% రిజర్వేషన్ కొరకు మేము కూడా నిద్రమత దగ్గరికి ఢిల్లీ పోయి కూడా దాన్ని అంతే చేసినాము. కానీ అది కూడా ఈ మంత్రివర్గం అయిపోయిన వెంటనే ఈ 40% రిజర్వేషన్ కూడా కల్పిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్, జడ్పీసీ, మున్సిపల్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ పదవులు ఇప్పించేసి కాంగ్రెస్ పార్టీ అధికారం దేనికే శాయశక్తిగా కృషి చేస్తామని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా రాబోయే తరంలోనే కూడా లోకల్ బాడీ ఎన్నికలు ఉండబోతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలు ఎట్లా ఉంటాయి? బీసీ 42% రిజర్వేషన్ ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎట్లా ఉండబోతుంది దీంట్లో? ఎక్కువ వరకు బీసీలు గెలుస్తామండి. బీసీలకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. మాకు అధికార పార్టీలో ఎక్కువ మందికి బీసీలకు ఇవ్వాలని మేము కోరుకుంటాం కూడా. అలాగే ఇస్తామని మాట ఇచ్చిండ్రు. ఒకవేళ 40% రిజర్వేషన్ అక్కడ లేట్ అయ్యే అవకాశం ఉందంటే పార్టీ పరంగా చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఎట్లా చేయండి, అధికార పార్టీ టికెట్లు ఎక్కువ మటు కూడా మేము ఎలక్షన్లో కష్టపడి సపోర్ట్ తిరిగిన వాళ్ళ బీసీలకు ఎక్కువ ప్రాంతం ఇవ్వాలని మేము కోరుకుంటాం. మొత్తం మీద కూడా రేపైతే జరగబోయే మంత్రి విస్తరణలో ఖచ్చితంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ ముదిరాజు వర్గానికి సంబంధించిన కూడా ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా మంత్రి చోటు కల్పించాలని గతంలో కూడా స్వయంగానే సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా వాకిటి శ్రీహరికి మంత్రి పదవి అవకాశం కల్పిస్తామని చెప్పుకొచ్చారని. ఇప్పటి వరకు చాలా సమయం పట్టింది. ఈసారి ఏదైతే రేపు జరగబోయే మంత్రి విస్తరణలో ఖచ్చితంగా వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని చెప్పి బీసీ సంఘాలు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడి జర్నలిస్ట్ నరసింహరెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.